హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్. ఈ వీడియోలో మనము థర్డ్ క్లాస్కి సంబంధించి మ్యాథమెటిక్స్ అనేది చూద్దామండి. గణితంతో గమ్మత్తు. ఓకే, ఇక్కడ మనకు తెలిసిందే అండి, మనకు 2023 టెక్స్ట్ బుక్స్ ప్రకారం మీకు ఇక్కడ 3 సెమిస్టర్స్ ఉండేటివి 2 సెమిస్టర్స్గా చేయడం జరిగింది. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 లెసన్స్ అయితే అవే ఉన్నాయి, సేమే మ్యాటర్ కూడా సేమే ఉంది, మనం చెక్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మ్యాథ్స్ సంబంధించి టెక్స్ట్ బుక్ అనేది చూద్దాం. థర్డ్ క్లాస్ ఆల్రెడీ థర్డ్కి సంబంధించి ఈవీఎస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం, వీడియో క్లాసెస్ అనేటివి. మీరు ఆ వీడియో వినేసి మీరు ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. మీకు ఎంత మాత్రం మీరు మార్క్స్ సంపాదించగలుగుతున్నారు అనేది మీకు తెలుస్తుంది. బిట్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. అదేవిధంగా థర్డ్ ఇంగ్లీష్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సేమ్ మన యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం జరిగింది ఫ్రీగా. అది కూడా మీరు వీడియో వినండి, ప్లస్ టెస్ట్ అనేది ప్రాక్టీస్ చేయండి. ప్లస్ అలాగే తెలుగు సంబంధించి ఓకే, క్లాస్ వైజ్ వస్తున్నాము. ఇక్కడ థర్డ్ క్లాస్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కవర్ చేస్తున్నాము. నెక్స్ట్ ఫోర్త్కి వెళ్తాము. సో ఈ విధంగా మీరు ఏం చేస్తారంటే, మనం వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు వినేసి వెంటనే మనగా ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే యాప్లో మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. బిట్ ఎలా వస్తుంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. మార్క్స్ అనేవి కూడా ఎక్కువగా గెయిన్ చేయగలుగుతారు, ఎక్కువ టైం ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీకు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ అండి. ఒకసారి మార్క్స్ తక్కువ వచ్చినా కూడా నెక్స్ట్ టైం మళ్ళీ ఆన్సర్స్ చూసుకొని గుర్తుపెట్టుకొని నేర్చుకొని మళ్ళీ మీరు అన్లిమిటెడ్ అటెంప్ట్స్ కాబట్టి మళ్ళీ ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. థర్డ్ తెలుగు సంబంధించి కూడా టెస్ట్ సిరీస్ అనేటివి అవైలబుల్గా ఉన్నాయి, లెసన్ వైజ్ ఉన్నాయి. సో అటెండ్ చేసుకోవచ్చు. ఈరోజు క్లాస్ ఏంటంటే థర్డ్కి సంబంధించి మ్యాథ్స్కి సంబంధించి మొత్తం ఒకే చెప్పుకుంటామండి. సెమిస్టర్ మనకు పాత సిలబస్ అయితే 1, 2, 3గా ఉన్నది. ఇప్పుడు 2023 ప్రకారం అయితే 2 సెమిస్టర్స్ కానీ చేసేసారు. ఇక్కడ మీకు ఎలాంటి మ్యాటర్ అనేది కూడా మారలేదండి, సేమే అండి. ఈ లెసన్స్ అనేటివి మార్చారంటే గుణకారం తీసుకెళ్ళి మనకు సెమిస్టర్ 1లో వేశారు. ఈ పంచుకుందాం నుంచి కొలతల వరకు సెకండ్ సెమిస్టర్గా మనం చూసుకోవచ్చు. ఓకే, సో ఈ టెస్ట్లు మీకు యూజ్ అవుతాయి, ఎందుకంటే ఒక్క రౌండ్ కూడా మారలేదండి. సో మన క్లాస్ వింటూనే ఈ క్లాస్ అయిపోతూనే మీరు కంపల్సరీ వెళ్ళి టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేసుకోండి. ఓకే, ఇన్ టైంలో మీకు సిలబస్ కంప్లీట్ అవుతుంది. దీంతో మనకి ఈ క్లాస్తో థర్డ్కి సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. మీకు ఇక్కడ మొత్తం లభిస్తాయి విద్యా దృక్పథాలు కానీ, కరెంట్ అఫైర్స్ కానీ. మీకు థర్డ్ నుంచి 10th వరకు సంబంధించి 3rd to 8th వచ్చి మీకు ఫుల్ సబ్జెక్ట్స్, మరియు 9th 10th లింక్ టాపిక్స్, పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు లభిస్తాయండి. ఇక్కడ మీకు ప్రత్యేకత ఏమిటంటే, అందరూ టాపిక్ వైజ్ ఇస్తున్నారు కానీ మనమైతే ఇక్కడ లెసన్ వైజ్ ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు. సో ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా అప్డేట్ చేయనటివి ఉన్నాయి కదా, సో అవి త్వరలోనే అప్డేట్ అవుతూ ఉంటాయండి. మీకు ఏమి టెన్షన్ ఏం అవసరం లేదు. కోర్స్ అయితే కంపల్సరీ యూజ్ అవుతుంది మీకు. కంపల్సరీ 999 రూపీస్కే మీకు అందేయడం జరుగుతుంది. ఎన్ని టెస్టులు ఉంటాయంటే 1000+ టెస్టులు ఉంటాయండి. అంటే ఒక టెస్ట్కి ₹1 మాత్రమే పడినట్టు లెక్క. ఓకే, చాలామంది కొనుక్కొని ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో మీరు కూడా త్వరపడండి, వీడియోస్ వినండి, ప్యారలల్గా మీరు అవి ప్రాక్టీస్ చేసుకోండి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లోనే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి సంబంధించి పీడిఎఫ్ అదేవిధంగా మన యాప్లో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కోర్సులో. ఓకే, దీని గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక కోర్సుల గురించి 9441874218 నెంబర్కి కాల్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించి చూద్దామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు అన్ని అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్సే ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ మనము చాలా ఈజీగా చేయగలుగుతాము. సో అదంతా మీకు టెక్స్ట్ బుక్ అంతా చూసి మీకు ఓన్లీ బిట్ రూపంలో ఏవైతే వస్తాయో అవి మాత్రమే మీకు అందివ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. సో ఇక్కడైతే మనకు స్పేస్ అనేది మిగులుతుంది, అంటే టైం అనేది సేవ్ అవుతుంది ఇలా చేయడం ద్వారా. మీకు కావాలంటే చెక్ చేసుకోవచ్చు టెక్స్ట్ బుక్లో. సో ఏ పాయింట్ మిస్ కాకుండా మీకు అందించాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే మనకు విద్యా ప్రమాణాలు ఉంటాయండి. స్టార్టింగ్ మాకు విద్యా ప్రమాణాలు చూసినట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ అవి వదిలేసి డైరెక్ట్ లెసన్ కాడికి వెళ్ళిపోతూ ఉంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్ గణిత శాస్త్రానికి సంబంధించి విద్యా ప్రమాణాలు చూసినట్టయితే సమస్య సాధన అండి. ఓకే, కారణాలు చెప్పడము, నిరూపణ చేయడము, వ్యక్తపరచడము, అనుసంధానము, విదర్శీకరణ మరియు ప్రాతినిధ్యపరచడము. ఈ సమస్య సాధన సంబంధించి ప్రాబ్లమ్ సాల్వింగ్ అండి. స్టెప్స్ అనేది చూద్దాం. సమస్య సాధనలో ఎలాంటి స్టెప్స్ అనేది ఫాలో అవుతారు. ఫస్ట్ సమస్యలను చదవాలి. సమస్యలను చదవడము, దత్తాంశంలోని సమాచారం మొత్తాన్ని విడి భాగాలుగా గుర్తించడము, అనుబంధ విడి భాగాలను వేరు చేయడము,
సమస్యలలో ఇమిడి ఉన్నటువంటి గణిత భావాలను అవగాహన చేసుకోవడము, లెక్క చేయు పద్ధతి విధానాన్ని ఎంపిక చేసుకోవడం, ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించడము. ఫస్ట్ సమస్య చదవాలి. ఓకే, ఇచ్చినటువంటి డేటాలో సమాచారం మొత్తాన్ని మనము కొన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి మనకు ఇప్పుడు ఏ ఫార్ములా అయితే యూజ్ అవుతుందో బాగా ఆలోచించి మనము దాన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా లెక్క అనేది చేయాలి. ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్య అనేది సాధించడం ద్వారా ఫలితం అనేది మీకు కరెక్ట్గా రావడం జరుగుతుంది. సో సమస్యను సాధించడంలో మనం పాటించేటువంటి సోపానాలు ఎన్ని అని కూడా అడుగుతారు. 6 అండి. ఆ 6 ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఫస్ట్ సమస్యను చదవడము, దత్తాంశారం మొత్తాన్ని విడిభాగాలుగా గుర్తించడము, అనుబంధ విడిభాగాలను వేరు చేయడము, సమస్యలో ఇమిడి ఉన్న గణిత భావాలను అవగాహన చేసుకోవడం, లెక్క చేయు పద్ధతి విధానాన్ని ఎంపిక చేయడము, ఎంపిక చేసిన పద్ధతి ప్రకారం సమస్యను సాధించడము. ఓకే, ఇది మనకు సమస్య సాధన సోపానాలు. నెక్స్ట్ మనకు తెలిసిందే కదా 5 అనేటివి విద్యా ప్రమాణాలు చూసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ లెసన్లోకి వెళ్ళిపోదాం. గుర్తుకు తెచ్చుకుందాం ఫస్ట్ లెసన్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ మాత్రమే చెప్పుకుంటాం, ఎందుకంటే మిగిలినటివన్నీ మనకు చాలా ఈజీ అండి. ఎలా అంటే మీకు చెప్పాలంటే 238 ఉంది కదా, 238 లేక 238. దీన్ని వర్డ్స్లో రాయండి, 238. సో ఇలాంటివన్నీ మనకు ఎవరికైనా వచ్చినట్టువి. సో అలాంటివేమి మీకు ఇవ్వకుండా జస్ట్ మనకి బిట్ వచ్చేటివి చాలా ఇంపార్టెంట్ అయినట్టువి ఇక్కడ చెప్తున్నాం. ఫస్ట్ మనం చూసినట్టయితే స్థాన విలువ, సహజ విలువ గురించి ఇవ్వడం జరిగింది. ఒక సంఖ్యలో ప్రతి అంకెకి 2 రకాల విలువలు ఉంటాయండి. అవి ఏంటివంటే స్థాన విలువ ఒకటి, సహజ విలువ ఒకటి. స్థాన విలువ అంటే ఏంటో చూద్దాము. స్థాన విలువ అంటే ఒక అంకె విలువ అనేది దాని స్థానం పైన ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్గా 238 అనుకోండి. ఇప్పుడు 2 అనేది ఉంది, 2 అనేది ఉంది. ఈ స్థానం ఎక్కడ ఉంది? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, ఒకట్లు, పదులు, వందలు. సో వందల స్థానంలో ఉంది. దీని స్థానంపై ఆధారపడి ఉంటుంది. అంటే దీని వాల్యూ ఎంత అంటే 200 అని అర్థం, 200 అని అర్థం. అంటే ఇక్కడ మనము ఈ అంకె విలువ అనేది దాని స్థానం ఏ స్థానంలో ఉందో ఆ స్థానం మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు నీకు 420 ఉందనుకోండి, ఇక్కడ మళ్ళీ ఏమవుతుంది? వన్స్, టెన్స్ అంటే 10 అవుతుంది, 20 అవుతుంది. దీని స్థానం బట్టి విలువ అనేది మారింది. సో స్థాన విలువలో ఎలా ఉంటుందంటే ఆ అంకె విలువ దాని స్థానం ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం పైన ఆధారపడి ఉంటుంది. దాన్నే ఏమంటామంటే స్థాన విలువ. మనకు నేమ్లోనే ఉందండి, మన డెఫినేషన్లోనే ఉంది. దాని స్థానం బట్టి చెప్తున్నాం కాబట్టి ఆ విలువ ఏమవుతుంది? స్థాన విలువ. ఒక అంకె స్థాన విలువ సంఖ్యలు గల అంకె స్థానాన్ని బట్టి మారుతూ ఉంటుంది. చెప్పాను కదా, 420లో అంకె విలువ స్థాన విలువ ఎక్కడ ఉంది? మనకి 10లో ఉంది. ఇక్కడ 238లో వందల్లో ఉంది. దీన్ని బట్టి మారింది కదా, స్థానం బట్టి దాని వాల్యూ అనేది మారుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సహజ విలువ. సహజ విలువ అంటే ఏం లేదండి, 238లో దీన్ని ఏమని పలుకుతావు? 8 అనే పలుకుతావు. ప్లేస్తో పని లేదు. దాన్ని చూస్తూనే మనము ఆ సహజ విలువ యొక్క ఆ అంకెని ఏ విధంగా అయితే పలుకుతామో అదే దాని యొక్క సహజ విలువ అవుతుంది. ఫేస్ వాల్యూ అంటాం. సహజ విలువ అంటే ఫేస్, మొహం. ఓకే, ఫేస్ వాల్యూ అంటాం. అంటే దాని మొహాన్ని చూస్తూనే ఏ నెంబర్ గుర్తొస్తుందో అదండి. ఇప్పుడు దీన్ని ఏమంటాం? 8 అంటాం. సో 8. ఇక్కడ మీకు 200, 308 ఎట్టున్నా కన్నా మీకు దీన్ని ఏమంటామంటే 8 అనే అంటాం. ఎందుకంటే మనకు అడిగింది సహజ విలువ, ఫేస్ వాల్యూ కాబట్టి. స్థాన విలువని ఏమంటాం? ప్లేస్ వాల్యూ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే 238లో 2 యొక్క స్థాన విలువ ఏంటి? ప్లేస్ వాల్యూ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, వందల్లో ఉంది. 2 యొక్క సహజ విలువ అంటే ఏం చెప్పాను? దాని మొహాన్ని చూస్తూనే, ఫేస్ అంటే మొహమే కదండి, దాని మొహాన్ని చూస్తూనే ఏమైనా పలుకుతామో అదే దాన్ని సహజ విలువ అని గుర్తుపెట్టుకోండి. మీకు హింట్ కోసం సహజ విలువ ఎంత? 2. ఓకే, 3 యొక్క సహజ విలువ 3a, 8 యొక్క సహజ విలువ 8a. ఒకవేళ 8 యొక్క స్థాన విలువ అన్నారనుకోండి 8, ఎందుకంటే 1వ స్థానంలో ఉంది కాబట్టి. 3 యొక్క స్థాన ఎంతంటే 10వ స్థానంలో ఉంది కాబట్టి 30. ఓకే, నెక్స్ట్ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు గురించి చూద్దాము. లెస్ దాన్, చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు సింబల్స్. ఇప్పుడు చూడండి ఎల్ షేప్లోనే ఉంది కదా, ఎల్ అంటే లెస్ దాన్ ఇట్లా రాస్తాం. ఎల్, ఇది కూడా మనకి ఎల్ షేప్లోనే ఉంది. సో లెస్ దాన్ అంటే ఏంటంటే మనకు సింబల్ ఈ పక్కకు ఉంటుంది. గ్రేటర్ దాన్, మిగిలింది మనకు గ్రేటర్ దాన్ ఈ పక్కకు ఉంటుంది. ఓకే, ఈక్వల్ టు అందరికీ తెలిసిందే ఈక్వల్ టు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక హింట్ చూడండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు ఏ సింబల్ పెట్టాలి అనేది. మీకు ఒక జస్ట్ హింట్, 2 నెంబర్స్ అనేది ఇస్తామండి, 8, 10 అనుకోండి. ఫస్ట్ మీరు రైట్ నుంచి రండి. ఓకే, రైట్ నుంచి పోల్చుకుంటే 10 కన్నా 8 పెద్దదా చిన్నదా? 10 కన్నా 8 పెద్దదా చిన్నదా? రైట్ నుంచి అంటే ఈ పక్క నుంచి తీసుకున్నాం మనం, ఇక్కడ నుంచి ఇటు తీసుకోకుండా యారోని ఇటు తీసుకోండి. 10తో పోల్చుకోండి, 10 కన్నా 8 చిన్నదా
పెద్దదా, చిన్నది కదా. సో లెస్ దెన్. చిన్నది అంటే మనం లెస్ దెన్, పెద్దది అంటే గ్రేటర్ దెన్ గుర్తుగా చూసుకుంటాం. ఓకే, సేమ్ ఇక్కడ 10, 12. 12 కన్నా 10 చిన్నదా పెద్దదా, చిన్నది. సో లెస్ దెన్. 78, 67. 67 కన్నా 78 పెద్దదా చిన్నదా. 67 ఎక్కడ, 78 ఎక్కడ, 78 పెద్దది కదా. సో గ్రేటర్ దాన్. ఓకే, దీన్ని మనకు ఎప్పుడు చూసినా రైట్ నుంచి లెఫ్ట్కి పోల్చుకోండి, రైట్ దాంతో పోల్చుకోండి. ఓకే, 67తో పోలిస్తే 78 అనేది అనే మీనింగ్లో చూసుకోండి. నెక్స్ట్ 128, 256. 256 కన్నా 128 పెద్దదా చిన్నదా, చిన్నది కదా. సో లెస్ దాన్. 869, 639. 639 కన్నా 869 చిన్నదా పెద్దదా, పెద్దది. సో గ్రేటర్ దాన్. 900 ఈక్వల్ టు 900, సేమ్ అండ్ ఈక్వల్ కదా. సో ఈజ్ ఈక్వల్ టు అనే సింబల్ అనేది వాడతాం. నెక్స్ట్ అవరోహణ క్రమము, ఆరోహణ క్రమము. ఆరోహణ అంటే ఏంటంటే అసెండింగ్ ఆర్డర్, అవరోహణ అంటే డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్ద దానికి రాయడము, చిన్న అంకెల నుంచి పెద్ద అంకెకి రాయడము. అంకెలని కదా సంఖ్యలని చెప్పచ్చు. అవరోహణ అంటే పెద్ద సంఖ్యల నుంచి చిన్న సంఖ్యలకి రాయడం. ఆరోహణ, అవరోహణ. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఒకటే ఇచ్చాము ఎగ్జాంపుల్, సో ఒకటి అర్థమైతే సరిపోతుంది. ఆరోహణ చిన్న నుంచి పెద్ద, వీటన్నిటిలో చిన్నది ఏది మనకు ఫస్ట్ 384, నెక్స్ట్ చిన్నది 438, 583, 648, 689. సో ఆరోహణ అంటే మనం అసెండింగ్ ఆర్డర్, చిన్న నుంచి పెద్ద రాసాం. అవరోహణ పెద్ద నుంచి చిన్న, 689, 648, 583, 438, 384. ఓకే, పెద్ద నుంచి చిన్న. ఇది మనకు ఆరోహణ అవరోహణ క్రమము. ఓకే, నెక్స్ట్ ఇంకా మనకు ప్రాబ్లమ్స్ చూద్దాము. చాలా ఈజీగా ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్ కూడా, చాలా సేమ్ మోడలే ఉంటాయండి. సో అందుకే 1 or 2 మోడల్స్ ఇవ్వడం జరిగింది. మెయిన్ ఇంపార్టెంట్ అయితే మాత్రం మీకు కంపల్సరీ మెన్షన్ చేశాను. మను తన 4 స్నేహితులకు ఒక్కొక్కరికి 5 బిస్కెట్ చొప్పున ఇచ్చాడు. ఆమె వద్ద గల మొత్తం బిస్కెట్లు ఎన్ని? 4 స్నేహితులు ఉన్నారు, ఒక్కొక్కరికి ఎన్ని బిస్కెట్లు? 5 బిస్కెట్లు. ఎన్ని ఉన్నట్టు బిస్కెట్లు అప్పటికి? 20. 4 5 20, 4 5 20. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ చాలానే ఉన్నాయి. సో మనకి ఎగ్జాంపుల్ స్టార్టింగ్ కాబట్టి ఎగ్జాంపుల్ అయితే సరిపోతుంది, మిగతా అన్ని ఈజీగా చేయగలుగుతారు మీరు. ఓకే, ఒక ఆటలో అవినాష్ తన 6 స్నేహితులతో ఒక్కొక్కరి వద్ద నుంచి 5 గోళీలు గెలిచాడు. 6 స్నేహితులు అండి, ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 గోళీలు గెలిచారు. అవినాష్ మొత్తం ఎన్ని గోళీలు గెలిచాడు? 5 6 30 గోళీలు అనేటివి గెలిచాడు. ఇది కొంచెం చూడండి, వయసుకు సంబంధించిన ప్రాబ్లము. సో చూడండి, ఇది మను వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. మను వయసును 5తో గుణిస్తే ఆమె తల్లి వయసు పొందవచ్చు. మను వయసును 5తో గుణియాలి, తల్లి వయసు ఎంత? మను వయసుతో 5తో గుణివ్వాలి. గుణివ్వడం అంటే మన మల్టిప్లికేషన్. సో ఇంటూ, మను వయసు ఏమో 8, 5తో గుణిస్తే 40. సో ఆమె తల్లి వయసు ఎంత అని అర్థము? 40, 40 సంవత్సరాలు అని అర్థం. ఇది అండి మనకు ఫస్ట్ లెసన్లో. ఇది తప్ప మనకి ఏవి పెద్దగా మనకు బిట్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కడ ఉన్నాయంటే ఈ క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ లెసన్ చూద్దాం, సంఖ్యలు. సంఖ్యల్లో చూస్తే మనకు 9 + 1 ఎంత? 10 అవుతుంది. 99 + 1 100 అవుతుంది. 999 + 1 1000 అవుతుంది అని ఇచ్చారు. దీన్ని బట్టి మనకు ఏమని చెప్పచ్చు అంటే 2 అంకెల చిన్న సంఖ్య ఏమిటంటే మనకు 10. ఓకే, 10 కన్నా తక్కువ ఏముందండి? 9 ఉంది. కానీ ఇది 2 అంకెలు కాదు కదా. 2 అంకెల చిన్న సంఖ్య 10. ఓకే, నెక్స్ట్ 3 అంకెల చిన్న సంఖ్య 100. 100కి యువతలు ఏముంది? 99 ఉంది. ఇది మనకు 2 అంకెలు, 2 సంఖ్యలు అంటే సారీ 2 అంకెలు మాత్రమే అవుతుంది, కానీ 3 అంకెలు కాదు. సో 3 అంకెల చిన్న సంఖ్య ఏదంటే 100. 4 అంకెల చిన్న సంఖ్య, దీని ముందు 999 ఉంటుంది, కానీ ఇది మనకు 3 అంకెలే ఉన్నాయి. సో 4 అంకెల చిన్న సంఖ్య ఏదంటే 1000. ఇప్పుడు మనకు ఇది చూసుకుంటే ఒక అంకె గల పెద్ద సంఖ్య అంటే ఇక్కడ 1 2 3 4 అలాగ మనం చూసుకుంటే ఒక అంకె కలిగిన దాంట్లో పెద్దది ఏదంటే 9 అనేది పెద్దది. 99 అండి, 2 అంకెల పెద్ద సంఖ్య. నెక్స్ట్ ఏమొస్తుంది? 100 వస్తుంది. మళ్ళీ ఇదేమవుతుంది? 3 అంకెలు అయిపోతాయి. సో 99 అనేది ఏమవుతుందంటే 2 అంకెల పెద్ద సంఖ్య అనేది అవుతుంది. 3 అంకెల పెద్ద సంఖ్య 999. నెక్స్ట్ ఏమొస్తుంది? 1000 వస్తుంది. ఇది మళ్ళీ 4 అంకెలు అయిపోతుంది. సో ఇది కాదు, 999 3 అంకెల పెద్ద సంఖ్య. మీకు డిఫరెన్స్ గమనించారా? 10 100 1000. 2 అంకెల చిన్న సంఖ్య, 3 అంకెల చిన్న సంఖ్య, 4 అంకెల చిన్న సంఖ్య. 1 అంకె పెద్ద సంఖ్య, 2 అంకెల పెద్ద సంఖ్య, 3 అంకెల పెద్ద సంఖ్య. ఇలా ఎలా అడుగుతారంటే 2 అంకెల పెద్ద సంఖ్యని
3 అంకెల పెద్ద సంఖ్యని కలపండి అని అడుగుతారు. 2 అంకెల పెద్ద సంఖ్య ఏంటి? మన నెంబర్ అనేది ఇవ్వరు, 99 అని ఇవ్వరు. 2 అంకెల పెద్ద సంఖ్య మరియు 3 అంకెల పెద్ద సంఖ్యను కలపండి అని ఇస్తారు. సో 2 అంకెల పెద్ద సంఖ్య ఏంటి? 99. 3 అంకెల పెద్ద సంఖ్య 999. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి. నెక్స్ట్ 351 అంకెలను ఉపయోగించి వీలైనన్ని 3 అంకెల సంఖ్యలు రాయండి అని ఇచ్చారు. మనకి ఎగ్జామ్ అనేది ఇలాగ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ క్వశ్చన్ టైప్లో ఉండదు కదా, చూస్ ది కరెంట్ ఆన్సర్స్ టైప్లో ఉంటుంది. సో ఈ మనకు ఎలా అడుగుతారంటే 3, 5, 1 అంకెలను ఉపయోగించి ఎన్ని 3 అంకెల సంఖ్యలను రాయవచ్చు అని అడుగుతారు. ఎన్ని రాయొచ్చు? 1 2 3 4 5 6 రాయొచ్చు. ఓకే, 6 రాయొచ్చు. ఇదంటే మీకు 3 ఉన్నాయి కాబట్టి ఈజీగా చేశారు. నెక్స్ట్ చూడండి 2 6 8 4 అని ఉన్నాయి. ఇలాగ పెద్దగా ఉన్నాయంటే మనం ఇలా రాసుకుంటూ వెళ్ళామంటే టైం వేస్ట్ అవుతుంది. సో ఈజీ ఫామ్లో చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు ఎన్ని అంకెలు రాయమన్నాడు? ఎన్ని అంకెల సంఖ్యలు? 3 అంకెల సంఖ్యలు. సో 3 బాక్సులు వేసుకోండి. ఎన్ని అంకెల సంఖ్యలు రాయమన్నాడో అన్ని అంకెలుగా వేసుకోవాలి. 1 అంకె, 2 అంకె, 3 అంకె అని అర్థం. 3 5 1 ఎన్ని ఇచ్చారు? 3 అంకెలు ఇచ్చారు. సో 3 వేసుకోండి. ఒకటి తగ్గించండి 2, ఇంకొకటి తగ్గించండి 1, 3 2 జా 6, 6 1 జా 6. సో ఈ అంకెలను ఉపయోగించి 3 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు? 6 రాయొచ్చు అని అర్థం. సేమ్ ఇదే మెథడ్లో 2 6 8 4 అంకెలను ఉపయోగించి వీలైనన్ని 4 అంకెల సంఖ్యలను రాయండి. 4 అంకెల సంఖ్యలు అన్నాడు కాబట్టి 4 బాక్సులు వేసుకున్నాము. 1 అంకె, 2 అంకె, 3 అంకె, 4 అంకె. ఓకే, 4 అంకెలు వేసుకున్నాము ఇప్పుడు సంఖ్యల బాక్సులు. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఏవైనా ఉండిండి 2 6 8 4 అంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 ఉన్నాయి. 4 3 2 1 ఒక్కొక్కటి తగ్గించుకుంటూ రండి. ఒకవేళ ఇక్కడ 5 వచ్చింది అనుకోండి, ఇక్కడ ముందర మనకి ఇంకొక నెంబర్ ఎక్స్ట్రా ఇచ్చారనుకోండి, 5 వేసుకుంటాం. 5 × 4 × 3 × 2 వేసుకుంటాం. అంటే 1 2 3 4 4 అంకెలే ఉండాలి కాబట్టి 4 స్థానాల వరకే ఆపేస్తాం. ఓకే, 4 3 జా 12, 12 2 జా 24, 24 1 జా 24. ఈ 4 అంకెలను ఉపయోగించి 4 అంకెల సంఖ్యలు ఎన్ని రాయొచ్చు? 24 సంఖ్యలు రాయొచ్చండి. ఈ విధంగా అడుగుతారు మనకు బిట్స్ అనేటివి. నెక్స్ట్ అంశాలు ఏర్పడే పెద్ద సంఖ్య, ఏర్పడేటువంటి చిన్న సంఖ్య. ఈ అంకెలు చూసినట్టయితే మనకు వాళ్ళే ఇస్తారు. 3 7 5 9 అనే అంకెలు ఇచ్చారు. దీంతో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్య ఏదంటే మనకి ఇది కూడా అంతే అండి. మనకి డిసెండింగ్ రాసామంటే పెద్ద నుంచి చిన్న రాసామంటే పెద్ద సంఖ్య వచ్చేస్తుంది. అసెండింగ్ ఆర్డర్లో చిన్న సంఖ్య నుంచి రాసామంటే మనకు అసెండింగ్ ఆర్డర్లో రాసామంటే చిన్న సంఖ్య అనేది వచ్చేస్తుంది. చూసినట్టయితే మనకి ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుంది. దీంట్లో మనకు పెద్దది ఏదండి? 9 7 5 3. ఈ 4 అంకెలు ఉపయోగించి ఇంతకన్నా పెద్ద సంఖ్యను రాయవచ్చా? మీరు రాయలేరు. సో ఇదే మనకు లాస్ట్. సో వీటితో ఏర్పడేటువంటి పెద్ద సంఖ్య ఏది? 9 7 5 3. వీటితో ఏర్పడే చిన్న సంఖ్య ఏదంటే 3 5 7 9. దీని రివర్స్ రాసామంతే 3 5 7 9. ఓకే, ఇంతకన్నా చిన్న సంఖ్యను రాయలేవు ఈ 4ని ఉపయోగించి. ఈ విధంగా అన్ని రాసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ ప్రాబ్లం ఎలా అడుగుతారంటే 3 7 5 9 ఉపయోగించి ఏర్పడే పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్యల మధ్య భేదం ఎంత? ఓకే, లేదంటే వాటి మొత్తం ఎంత అని అడుగుతారు. అంటే వీటి మధ్య భేదం అడిగారనుకుని మైనస్ చేస్తాం, మొత్తం అడిగారంటే ప్లస్ చేస్తాం. సో ఈ విధంగా కూడా అడుగుతారు. ఛాన్స్ అనేది ఇలా కూడా ఉంది. మీకు బుక్లో ఇచ్చిన విధంగానే జస్ట్ మనకు పట్టికిస్తారని లేదు. ఈ క్వశ్చన్నే కొంచెం మాడిఫై చేసి ఈ విధంగా అడుగుతారు. అందుకే క్వశ్చన్ ఫార్మేషన్ అనేది ఎలా ఉంటుందో మీకు తెలియడానికి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేయండి. ఈ క్లాస్ విన్న తర్వాత కంపల్సరీ థర్డ్ క్లాస్ సంబంధించిన మ్యాథ్స్ అనేది మీకు ఏవైతే టెస్ట్ సిరీస్ అవైలబిలిటీలో ఉన్నాయో అవి మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. కోర్స్ మీకు చాలా తక్కువ ప్రైస్కే లభిస్తుంది, 999 రూపీస్కే. ఇందులోనే మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి న్యూ టెక్స్ట్ బుక్స్, 9th 10th లింక్ టాపిక్స్, పిఐఈకి సంబంధించిన మొత్తము టెస్ట్ సిరీస్ చాప్టర్ వైజ్ ఉంటాయి. మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్, కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. కంపల్సరీ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎంత మీరు చదివినా కూడా బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి మీకు అనేది కూడా మీకు చాలా ఇంపార్టెంట్. సో టెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్ చూద్దాం. థర్డ్ లెసన్ ఏంటంటే సంకలనం అండి. అంటే మనము అడిషన్ అంటాము. ఇక్కడ చూసినట్టయితే మనకు అడిషన్ అంటే కలపడము. ఓకే, ఒక జంతు ప్రదర్శనశాలలో ఉన్న తల్లి ఏనుగు 111 అరటిపళ్ళను, పిల్ల ఏనుగు 36 అరటిపళ్ళను తిన్నాయంట. పెద్ద ఏనుగు తల్లి ఏనుగు ఏం చేసింది? 111 అరటిపండు తినింది. పిల్ల ఏనుగేమో 36 అరటిపండు తినింది. అవి రెండు కలిసి ఎన్ని అరటిపండు తిన్నాయి అంటే మనం ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 6 1 7 3 1 4 147 అరటిపండ్లు అనేటివి అవి తిన్నాయండి లాస్ట్కి. సంకలనం కదా అంటే ఏంటి? అడిషన్ అంటే ప్లస్ సంబంధించి అన్ని ఇలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి, ప్లస్ చేసే ప్రాబ్లమ్సే ఉంటాయి. సో ఓకే, ఈ మోడలే ఉంటాయి.
నెక్స్ట్ ఇంకొక మోడల్ చూద్దాం. కొత్తగా మనకు చూసినట్టయితే బిట్ వచ్చే అవకాశం ఉంది. 45 కన్నా 50 పెద్దదైన సంఖ్య ఏది? 45 కన్నా 50 పెద్దదంట. అంటే దీనికి 50 ప్లస్ చేసామంటే దానికన్నా 50 పెద్దదైన సంఖ్య ఏదో మనకు వస్తుంది. ఓకే, 5 0 5 5 4 9 95 అండి. సంఖ్య ఏదంటే 95. 60 కన్నా 120 పెద్దదైన సంఖ్య ఏది? 60 కన్నా 120 పెద్దదైన సంఖ్య ఏది? 0 8 1 180. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. శంకరయ్య వద్ద 111 దానిమ్మకాయలు, 126 మామిడికాయలు, 132 జామకాయలు ఉన్నాయి. 111 దానిమ్మకాయలు, 126 మామిడికాయలు, 132 జామకాయలు ఉన్నాయి. మామిడి మరియు జామ కలిపి మొత్తం ఎన్ని? ఓన్లీ ఇక్కడ మామిడి జామ మాత్రమే అడిగారు. 126 ప్లస్ 132, ఏమో మామిడి ఏమో జామ. 6 7 8 5 2 258 ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, దుకాణంలో ఉన్న మొత్తం పనులెన్ని? మొత్తం అంటే దానిమ్మని కూడా ప్లస్ చేసేయచ్చు. ఎట్లాగో మనం మామిడికాయలు జామకాయలు ప్లస్ చేసాము, 258 వచ్చింది. ఇంక మిగిలిన దానిమ్మకాయలు ప్లస్ చేసేద్దాం. 9 6 3 369 అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు వెరీ ఇంపార్టెంట్, ఇది మనకు టెట్లో కూడా అడిగారు. ఒక టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు మొదటి రోజు 216 పరుగులు చేసింది. మొదటి రోజు ఎన్ని పరుగులు చేసింది? 216. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 పరుగులు ఎక్కువ తీసింది. రెండవ రోజు చూసినట్టయితే మొదటి రోజు కన్నా, అంటే మొదటి రోజు చేసినటువంటి 216 రన్స్ కన్నా 172 ఎక్కువ చేసింది. ఎక్కువ చేసింది కాబట్టి మనం ప్లస్ చేసుకున్నాం. తక్కువ చేసింది అంటే మైనస్ చేసుకుంటాం. ఓకే, 216 ప్లస్ 172 8 8 3 388 పరుగులు అండి మొత్తానికి రెండవ రోజు చేసిన పరుగులు. ఓకే, మొదటి రోజు ఏమో 216 పరుగులు చేశారు. రెండవ రోజు మొదటి రోజు కన్నా 172 ఎక్కువ. మొదటి రోజు 216 అయితే 216 కన్నా 172 ఎక్కువ. ఓకే, ఈ విధంగా దీన్ని ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్, రామాపురం పాఠశాలలో ఒకరోజు 106 మంది విద్యార్థులు హాజరైనారు. 13 మంది విద్యార్థులు పాఠశాలకు రాలేదు. అయినా ఆ పాఠశాలలో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? విద్యార్థులు ఆ రోజు 13 మంది రాకపోయినా కూడా వాళ్ళు ఆ పాఠశాలలో నమోదైన వాళ్ళే, అంటే పాఠశాల విద్యార్థుల కిందకే వస్తారు వాళ్ళు. సో 106 ప్లస్ 13 119 అండి. వీళ్ళు హాజరైన వాళ్ళు, వీళ్ళు ఆబ్సెంట్ అయిన వాళ్ళు, మొత్తం విద్యార్థులు ఎంతమంది? 119. నెక్స్ట్ క్వశ్చన్, ఒక రైలు బండిలోని ఒక కంపార్ట్మెంట్లో 145 మెంబర్స్ ప్రయాణికులు, మరొక కంపార్ట్మెంట్లో 130 మెంబర్స్ అనేటి ప్రయాణికులు ఉన్నారు. రెండు కంపార్ట్మెంట్లో కలిసి మొత్తం ఎంతమంది ఉన్నారు? అన్నీ ఇక థర్డ్ క్లాస్ కాబట్టి సంకలనం అంటే అడిషన్ కాబట్టి అన్నీ ఇలా చిన్న చిన్న ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఓకేనా, 145 130 ప్లస్ చేస్తే మనకు 5 7 2. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకు జస్ట్ ఈ మోడలే వస్తాయండి. సో వాళ్ళకి అర్థం అవడానికి ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. 205 కన్నా 5 ఎక్కువ సంఖ్య ఏది? 205 కన్నా ప్లస్ 5 అండి, 5 ఎక్కువ అంట. ఓకే, 210. 369 కన్నా 9 ఎక్కువ సంఖ్య ఏది? 369 కన్నా 9 ఎక్కువ సంఖ్య 617 3 378. రఫే దుకాణంలో 783 కొవ్వొత్తుల ప్యాకెట్లు ఉన్నాయి. ఇంతియాజ్ వద్దేమో 237 కొవ్వొత్తుల ప్యాకెట్లు కొన్నాడు. రఫీ దగ్గర 783 ఉన్నాయి. ఈ రఫీ ఏం చేస్తాడు? ఇంతియాజ్ దగ్గర నుంచి మళ్ళీ 237 ప్యాకెట్లు కొన్నాడు. ఇప్పుడు మొత్తం ఎంత ఉంటాయి? ప్లస్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 7 + 3 10, 8 1 9 9 3 ఎంత? 12, 7 8 9 10, 1020 ఉంటాయండి. ఓకే, ఒక పాఠశాల గ్రంథాలయంలో 468 తెలుగు పుస్తకాలు, 655 ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అయితే ఆ గ్రంథాలయంలో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? తెలుగు, ఇంగ్లీష్ అండి. మనకి ఇచ్చిందే మనకు చూడండి, 468 తెలుగు ఉన్నాయంట, 655 ఉన్నాయంట. మొత్తం ఎన్ని ఉన్నాయని అడుగుతున్నాడు. 85 13, 6 5 11, 1 12, 6 4 10 11, 1123 ఉన్నాయండి పుస్తకాలు. నెక్స్ట్ ఇది చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. 3 అంకెల అతిపెద్ద సంఖ్య, 2 అంకెల అతిపెద్ద సంఖ్యల మొత్తం ఎంత? పైన చెప్పాను కదా, 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏంటి? 999. ఓకే, దీని తర్వాత వచ్చి 1000. ఇది మళ్ళీ 4 అంకెలు అయిపోతుంది. సో 3 అంకెల పెద్ద సంఖ్య ఏది? 999. 2 అంకెల పెద్ద సంఖ్య 99. ఈ రెండింటిని ప్లస్ అడుగుతున్నారు.
ఓకే, 9 + 1 9 18, 9 + 9 18 + 1 19, 9 1 10, 1098 ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 అంకెల అతిపెద్ద సంఖ్య 999. 3 అంకెల అతి చిన్న సంఖ్య అన్నారు మనకి 100. ఓకే, దీనికన్నా చిన్నది 99 ఉంటుంది, కానీ ఇది 2 అంకెలే, 3 అంకెలు కాదు. సో 3 అంకెలు 3 అంకెల చిన్న సంఖ్య ఏదంటే 100 అనేది లాస్టింగ్ ఏముండవు. ఓకే, 9 9 10, 1099 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు మొత్తం అడిగారు కాబట్టి ప్లస్ వాడుకున్నాం. ఒకవేళ భేదం అడిగితే మైనస్ వాడుకుంటారు. మీరు బిట్స్ ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు తెలియదు ఎలాంటి క్వశ్చన్ అనేది, ఎలా ఫార్మేషన్ అనేది ఇస్తారో అనేది. సో కంటెంట్ విన్నంత ఈజీగా బిట్లు అనేది అటెండ్ చేయడం కాదు, ఆప్షన్స్ చూసి చాలా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కంపల్సరీ మన కోర్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. ఇందులో మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించిన మొత్తం సబ్జెక్ట్స్ ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్ ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి పిఐఈ ఉంది. తెలుగు మరియు ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ ఉన్నాయి. ట్రై మెథడ్స్ కూడా ఉన్నాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218కి కాల్ చేయండి, లేదా మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కూడా కాల్ చేయొచ్చు, ఫోటో మీద కనిపించే నెంబర్ కూడా. ఈ పీడిఎఫ్ అంతా మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ జాయిన్ అవ్వండి. గ్రూప్ జాయిన్ అవుతూనే ఓపెన్ చేస్తూనే మీకు పైన మనకు నేమ్ ఉంటుంది కదా, గ్రూప్ నేమ్, దాని కిందనే మీకు పిన్నుడ్ మెసేజెస్ అని ఉంటుంది. ఆ పిన్నుడ్ మెసేజెస్లో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి చూసుకోవచ్చు. నెక్స్ట్ 4th లెసన్ ఏంటంటే తీసివేత అండి, సబ్ట్రాక్షన్. ఇప్పుడు అడిషన్ అయిపోయింది, ఇప్పుడేమో సబ్ట్రాక్షన్ వచ్చింది. 300 మరియు 200 మధ్య భేదం ఎంత? భేదం అంటే ఏంటంటే మనకు దాంట్లో ఉంచి దాన్ని తీసేయడం అనే మీనింగ్లో చూసుకుంటాం మనం. సబ్ట్రాక్షన్ అనే వస్తుంది. 300 నుంచి 200 తీసేస్తే ఎంత? 100. అంటే వాటి మధ్య డిఫరెన్స్ ఎంత? 100. 175 నుంచి 125 తీసేస్తే మనకు ఎంత వస్తుంది? ఓకే, 50 వస్తుంది. 5లో 5 పోతే 0, 7లో 2 పోతే 5. నెక్స్ట్ ప్రాబ్లం, మొత్తం 679 రావడానికి 425కి ఎంత కలపాలి? 425కి ఎంత కలపాలో మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటాం. ఎంత కలిపితే 679 వస్తుంది? 425కి కొంత కలిపితే 679 వస్తుందంట, కానీ ఎంత కలపాలో తెలియదు కదా మనకి. సో ఎక్స్ అని పెట్టుకున్నాం. ఎక్స్ ఈక్వల్ టు 679. 425 పక్క ప్లస్లో ఉంది కాబట్టి పక్క ఈక్వల్ టు కివతలకి వెళ్ళిపోతే ఆపోజిట్ అవుతుంది, అంటే మైనస్ అయిపోతుంది. 9లో 5 పోతే 4, 7లో 2 పోతే 5, 6లో 4 పోతే 2, 254. ఓకే, 425కి 254 కలిపితే 679 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 432 మెంబర్స్ విద్యార్థులు ఉన్నారు. వారిలో 245 మంది గర్ల్స్ అంట. అయితే బాయ్స్ ఎంతమంది? మొత్తం విద్యార్థులు 432 అయితే ఇందులో గర్ల్స్ ఎంతమంది? 245. అంటే మిగిలిన వాళ్ళు ఎవరని? బాయ్స్ అనే కదా అర్థం. సో మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 7, 12లోంచి 4 పోతే 8, 3లోంచి 2 పోతే 1, 187 అండి బాయ్స్. ఓకే, మొత్తం ఎంతమంది? 432. ఈ మొత్తం విద్యార్థుల్లో గర్ల్స్ 245. మొత్తం విద్యార్థుల్లో గర్ల్స్ 245 అంటే మిగిలిన వాళ్ళందరూ బాయ్స్ అని అర్థం. వీళ్ళలో నుంచి మొత్తంలో నుంచి గర్ల్స్ని తీసేస్తే మిగిలిన వాళ్ళు బాయ్స్. సో అందుకే మైనస్ చేసాం. 187 ఈజ్ ద రైట్ ఆన్సర్. వహీదా వయసు ఎంత అంటే 44 సంవత్సరాలు. కుమార్తె కరీమా వయసు ఎంతంటే, కరీమా వయసు, ఆమె వయసు కన్నా 21 తక్కువ, 21 సంవత్సరాలు తక్కువ. అంటే వహీదా వయసు కన్నా 21 సంవత్సరాలు తక్కువ అన్నాం కాబట్టి మనం మైనస్ చేసుకుంటాం. 44లోంచి 21 పోతే 4లోంచి 1 పోతే 3, 4లోంచి 2 పోతే 2, 22. కరీమా వయసు ఎంత? 23 ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్, నా వద్ద కొంత సొమ్ము ఉంది, నువ్వు నాకు 200 ఇస్తే మొత్తం 780 అవుతుంది. అయితే ముందు నా వద్ద ఉన్న సొమ్ము ఎంత? నా వద్ద కొంత సొమ్ము ఉంది, అది ఎంత తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నా. పక్కన వాళ్ళు నాకు 200 ఇచ్చారు, అది కలుపుకుంటే ఏమైంది? 780 రూపీస్ అయింది. ఓకే, ఈక్వేషన్ వచ్చిందా? ఫస్ట్ ఈక్వేషన్ ఫామ్ చేసుకుంటే తర్వాత మీకు ఆన్సర్ అనేది సింప్లిఫికేషన్ ఈజీగా చేసేయచ్చు. నా దగ్గర కొంత ఉంది, ఎంతో తెలియదు, సో ఎక్స్ అనుకున్నా. దానికి పక్కన వాళ్ళు నాకు 200 ఇచ్చారు, అది దానికి కలిపానంటే మనకు 780 అనేది అయింది నాకు. సో ఇప్పుడు మనము ఆ ఎక్స్, నా దగ్గర ఉన్న మొత్తం ముందు కొంత సొమ్ము అన్నా కదా, ఆ కొంత సొమ్ము ఎంత? ఎక్స్ ఈక్వల్ టు 780 ప్లస్లో ఉంది, ఈక్వల్టీకి అవతలకి వెళ్ళిపోతే మైనస్ అవుతుంది. ఓకేనా, ఈ పక్క మైనస్లో ఉంటే ఈక్వల్టీ యువతలకి వెళ్ళిపోవాలంటే ప్లస్ అవుతుందండి. ఈ పక్క ప్లస్లో ఉండేది ఈక్వల్టీకి యువతలకి వెళ్ళిపోవాలంటే మైనస్ అవుతుంది. ఈ పక్క ఇంటూలో ఉండేది ఈక్వల్ టు యువతలు అవ్వాలంటే డివైడెడ్ బై అయిపోతుంది. ఈ పక్క డివైడెడ్ బై ఉందనుకోండి, ఈక్వల్ టు యువతలు ఇవ్వాలంటే ఇంటూ అవుతుంది. రివర్స్ అర్థం అవుతుందా? వైస్ వర్సా అనమాట. ఓకే, ప్లస్
ప్లస్ మైనస్ అవుతుంది, మైనస్ ప్లస్ అవుతుంది, ఇంటూ డివైడెడ్ బై అవుతుంది, డివైడెడ్ బై ఇంటూ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూసినట్టయితే 780 నుంచి 200 తీసేస్తే ఎంత? 580 రూపీస్ అనేది ఉంది ముందు తన వద్ద. నెక్స్ట్ శకుంతలాదేవి గురించి ఇచ్చారు. ఆమె జన్మించిన సంవత్సరం 1929 నవంబర్ 4, మరణించింది 2013 ఏప్రిల్ 21. ఈమె భారతీయ కవయిత్రి అండి. అదేవిధంగా ఆలోచించి గణన చేసే మానవ యంత్రం లాంటిది అని కూడా చెప్పచ్చు. ఈమెను ఏమంటామంటే మానవ కంప్యూటర్గా పిలుస్తాం, ఎందుకంటే క్యాలిక్యులేషన్ అనేది కంప్యూటర్ కన్నా చాలా ఫాస్ట్గా చేస్తుందని. ఇందువలన తనకి 1982లో ప్రతిభ చూసి గిన్నీస్ పుస్తకంలో ఈమెను నమోదు చేయడం అనేది జరిగింది. ఈమె ఏం గంత సాధించిందంటే 13 అంకెల సంఖ్యల్ని 1, 2, 3 అంటే 3 అంకెలండి. ఇలాంటివి 13 అంకెల సంఖ్యల్ని మళ్ళా 13 అంకెల సంఖ్యలతో అంటే 13 అంకెల సంఖ్యల్ని గుణించి 28 సెకండ్స్లోనే చెప్పేసింది. అంటే కంప్యూటర్ కన్నా ఫాస్ట్గా చెప్పిందంట. సో ఇందువల్ల తను గిన్నీస్ బుక్ ఎక్కడం అనేది జరిగింది. ఎవరంటే శకుంతలాదేవి. నెక్స్ట్ లెసన్, ఈ సెమిస్టర్ 1కి సంబంధించి లాస్ట్ లెసన్ గుణకారం అండి. చెప్పాను కదా 3 సెమిస్టర్స్ అనేటివి 2 సెమిస్టర్స్గా చేశారు అంతేను. ఈ గుణకారం లెసన్ని తీసుకెళ్ళి మనకు సెమిస్టర్ 1లో కలిపేశారు. సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 5 లెసన్స్, మిగిలిన లెసన్స్ అన్నీ మనకి ఇక్కడ నుంచి. అంతేకాని మ్యాటర్ అయితే ఏం మారలేదు. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చూసుకుంటే 4 × 10 = 40 అనుకుంటే ఎగ్జాంపుల్ గుణ్యం అవుతుంది. ఫస్ట్లో ఉండేది మనకి దేంతో అయితే గుణిస్తున్నామో దాన్ని గుణకం అంటాము. వచ్చినటువంటి ఆన్సరే ఇలా మనకు లబ్ధం అంటాం. నెక్స్ట్ 21 × 2 = 42. దీంట్లో మనం చూసినట్టయితే గుణ్యం, గుణకం, లబ్ధం. గుణ్యం, గుణకం, లబ్ధం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఒక్కొక్క పెట్టెలో 50 పుస్తకాలు చొప్పున 4 పెట్టెలు ఉన్నాయి. మొత్తం పుస్తకాలు ఎన్ని? ఒక్కొక్క పెట్టెలో 50 పుస్తకాలు చొప్పున 4 పెట్టెలు ఉన్నాయంటే ఎన్ని? ఇట్లయినా రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్ మీరు మల్టిప్లికేషన్ చేసేయచ్చు. ఒక పెట్టె 50 పుస్తకాలు అయినప్పుడు 4 పెట్టెల్లో ఎన్ని ఉంటాయి అంటే 4 × 50 200. ఈజీగా చేసేయచ్చు మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్. ఒక పెన్ను ధర 4 రూపాయలు అయినా 32 పెన్నుల ధర ఎంత? 4 × 32, లేదా 32 పెన్నులు కదా, ఒక పెన్ను ధర ఎంత? 4 కదా, 32 పెన్నుల ధర × 4 = 128 రూపీస్. ఇలా అయినా రాసుకోవచ్చు. ఒక పెన్ను ధర 4 రూపాయలు అయినప్పుడు 32 పెన్నుల ధర ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 4 × 32 ఇలాగైనా వేయచ్చు. నోట్ పాయింట్స్ ఇచ్చారు మనకి. క్రింది వాక్యాల్లో సరికాందేది, సరైనది ఈ విధంగా అడిగే క్వశ్చన్స్లో ఇలాంటివి అడుగుతారు. 2 సంఖ్యలను ఏ క్రమంలోనైనా గుణించవచ్చు, క్రమానికి ప్రాధాన్యత లేదు, ఏ క్రమంలో గుణించినా ఫలితం అనేది ఒకటే వస్తుందండి. ఇప్పుడు చూడండి 2 సంఖ్యలు ఉన్నాయి, ఏ క్రమంలోనైనా గుణించవచ్చు. 3ని 6తో అయినా గుణించు, 6ని 3తో అయినా గుణించు. ఆన్సర్ ఏమొచ్చింది? 18 అనే వచ్చింది. ఓకే, అదే చెప్తున్నారు అక్కడ. ఏదైనా ఒక సంఖ్యను 10 చే గుణించినప్పుడు దాని ఫలితం ఆ సంఖ్య తర్వాత 0 చేర్చుట ద్వారా వస్తుంది. ఏదైనా ఒక సంఖ్య 2 తీసుకోండి, 10తో గుణించారంటే ఈ సంఖ్యకు 0ని చేర్చడం ద్వారా ఆ సంఖ్య ఫలితం అనేది వస్తుంది. శాంపుల్ 7 × 10 70, 6 × 10 60. సో ఈ విధంగా. ఒకవేళ 2 × 100 అనుకోండి, ఈ పక్కన ఎన్ని సున్నాలు వచ్చాయి మనకు, ఈ అక్షరం పక్కన అన్ని సున్నాలు వస్తాయి. ఇవి మనకు నోట్లో ఇచ్చాం కదా, ఇవి ఎలా వస్తాయంటే పై సంఖ్య పై కింది వాటిలో సరికాందేది, సరైనదేది అనే వాక్యాలు ఇచ్చి ఇలా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పెన్సిల్ ఖరీదు 6 రూపాయలు అయితే 72 పెన్సిల్ ధర ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 6 × 72, 6 × 2 = 12, 6 × 36, 6 × 7 = 42, 42 + 1 43. నాన్ మ్యాథ్స్ వాళ్ళ టేబుల్స్ కన్ఫ్యూజ్ కాకుండా నిదానంగా చేసుకోండి. స్పీడ్ చేసి ఆన్సర్ తప్పు చేసే కన్నా నిదానంగా ఒకసారి అయినా సరే నిదానంగా కరెక్ట్గా చేయండి. ఒక పండ్ల తోటలో ఒక్కొక్క వరుసకు 25 చెట్ల చొప్పున 10 వరుసల్లో మామిడి చెట్లు అనేటివి ఉన్నాయి. ఆ తోటలో ఉన్న మొత్తం మామిడి చెట్లు ఎన్ని? ఒక వరుసలో 25 చెట్లు అంట, ఇలాగ 10 ఉన్నాయండి. అంటే 25 × 10 250 మామిడి చెట్లు ఉన్నాయి. ఒక రోజుకి 24 గంటలు ఉన్నాయి. 11 రోజులకి మొత్తం ఎన్ని గంటలు వస్తాయి? ఒక రోజుకి 24 గంటలు అయినప్పుడు 11 రోజులకి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 24 × 11. ఇక్కడ చూడండి, మీకు చాలా సింపుల్ టెక్నిక్ నేర్పిస్తాను. ఇలాగ 2 డిజిట్స్ వచ్చినప్పుడు మనము చిన్నపిల్ల వాళ్ళ మాదిరిగా ఇలా వేసుకొని ఒక లైన్ వేసుకొని మళ్ళా కూడి ఇదంతా లేకుండా 24 ఏదైతే నెంబర్ ఇచ్చారో మనకు 2 డిజిట్స్ ఇలా కింద వేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, డయాగ్రామ్ బ్రాకెట్ ఇంటూ బ్రాకెట్ రైట్ నుంచి రావాలి ఫస్ట్.
4 ఇంటూ 1 బ్రాకెట్ అంటే ఇది ఉద్దేశించి చెప్పాను. 4 ఇంటూ 1 ఎంత 4. ఇంటూ అంటే ఏంటంటే క్రాస్ అనండి. 2 ఇంటూ 1 ఎంత 2. 4 ఇంటూ 1 4. ఈ 2ని 4ని ప్లస్ చేసేయాలి 6. నెక్స్ట్ లాస్ట్ బ్రాకెట్ 2 1 జా 2. 264 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫస్ట్ ఈ బ్రాకెట్ చేస్తాం. 4 ఇంటూ 1 వేసేస్తాం. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 2 ఇంటూ 1 2. 4 ఇంటూ 1 4. 2 ప్లస్ 4 ఎంత 6. నెక్స్ట్ లాస్ట్ 2 1 జా 2. ఈ విధంగా ఈజీగా చేయవచ్చు. 1 కేజీ మినపప్పు ధర ఎంత అంటే 90 రూపాయలు. అలాగా 13 కేజీల ధర ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ 90 ఇంటూ 13. 0 ఇంటూ 3 0. 9 3 జా 27. 27 ప్లస్ 0 1 ఇంటూ 0 కూడా 0నే 27 కాబట్టి సో 7 2 పక్కన పెట్టుకుంటావు. 9 1 జా 9. 9 1 జా 9 ప్లస్ 2 11. 1170. ఒక బస్సులో 48 ప్రయాణించగలరు. అలాంటి 26 బస్సుల్లో మొత్తం ఎంతమంది ప్రయాణించగలరు? ఒక బస్సులో 48 ప్రయాణించగలరు. 26 బస్సుల్లో ఎంతమంది ప్రయాణించగలరు? క్రాస్ మల్టిప్లికేషన్ 48 ఇంటూ 26. 6 8 జా 48. 4 పక్కన వేసుకుంటావు. 6 4 జా 24. 8 2 జా 16. ఇదంతా ప్లస్ చేసుకుంటామండి మనం. క్రాస్ మల్టిప్లికేషన్లో ఏమైతే వచ్చిందో అంతా ప్లస్ చేసుకుంటావు. ఇక్కడ మిగిలింది కదా 1 డిజిట్. ఆ 1 డిజిట్ కూడా దీనికి మిగిలిండేది అంటే 48లో 80 డేస్ 4 పైన వేసుకున్నాం. ఓకే, దానికి ఇదంతా ప్లస్ చేయాలి. 6 4 10. 10 ప్లస్ 4 14. 1 3 4 44. 4 మళ్ళీ 4 పక్కన వేసుకుంటావు. 4 2 జా 8. 8 ప్లస్ 4 12. 1 2 4 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ నోట్ చూద్దాము. ఏదైనా ఒక సంఖ్యను 100చే గుణించినప్పుడు సపోజ్ 2 అనుకోండి 100తో గుణిస్తే దాని ఫలితం ఆ సంఖ్య పక్కన 0 సున్నాలు చేర్చడం ద్వారా వస్తుంది. ఆ సంఖ్య పక్కన 2 సున్నాలు చేర్చడం ద్వారా దాని ఫలితం అనేది వచ్చేస్తుంది. 7 ఇంటూ 100 ఈక్వల్ టు 700. 3 ఇంటూ 100 ఈక్వల్ టు 300. ఓకే, ఎగ్జాంపుల్ పైన చెప్పినట్టుగా. మీకు ఫుల్ కోర్స్ వద్దు లేదులే నాకు థర్డ్ టు 8th కావాలి అనుకుంటే మీకు సపరేట్ కోర్స్ కూడా ఉంది. థర్డ్ టు 8th మాత్రమే మీకు ఇక్కడ లభించడం జరుగుతుంది, ఫుల్ కోర్స్ వద్దుకుంటే కనుక. ఓకే, దీంతో మనకు సెమిస్టర్ 1 అనేది అయిపోతుంది. దీంట్లో సెమిస్టర్ 2 టెస్ట్లు ఏవైతే ఉన్నాయో మన యాప్లో ఉన్నాయండి, ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్ ఏ విధంగా వస్తుందో అనేది మీకు అర్థమవుతుంది ఈ లెసన్ సంబంధించి. ఓకే, అదేవిధంగా థర్డ్ ఈవీఎస్ ఆల్రెడీ అప్లోడ్ చేసేసాం వీడియో, సార్ చెప్పారు. సో అది కూడా వినండి, ప్రాక్టీస్ చేసుకోండి. థర్డ్ ఇంగ్లీష్ నేను చెప్పాను ఆల్రెడీ, సో అది వినండి, ప్రాక్టీస్ చేసుకోండి. థర్డ్ క్లాస్ తెలుగు సంబంధించి కూడా మొత్తం మీకు తెలుగు సంబంధించి కూడా వీడియో షేర్ చేయడం జరిగింది, అదే మీకు సరిపోతుంది. ఇక్కడ మీరు అది వినేసి టెస్ట్ ప్రాక్టీస్ అనేవి చేసుకోండి. అలాగే మీకు 6th క్లాస్ కూడా నేను చెప్పాను, ఒక లెసన్ చెప్పాను. మనకు కావాల్సిన ఆహారం అనేది పాత లెసన్ అయితే, ఇప్పుడు కొత్త లెసన్లో ఆహారంతో అంశాలను ఉంది. సో ఆల్మోస్ట్ మీకు మొత్తం ఒకేలా ఉందండి. ఇంకా జాయిన్ ఏమన్నా అయిన బిట్స్ ఉంటే కనుక అవి కావాలంటే మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇవే ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సెమిస్టర్ 2లో చూస్తే మనకు పంచుకుందాం అనే లెసన్ అనేది చూద్దామండి. దీన్ని ఏమంటామంటే డివైడెడ్ బై గుర్తు అంటాము. దీన్నే భాగాహార గుర్తు అంటాం. డివైడెడ్ బై అని చదువుతాం దీన్ని. నెక్స్ట్ మనకు డివిజిబుల్ చూసినట్టయితే 24 అనుకోండి, 6తో డివిజిబుల్ చేయాలి. 6 4 జా 24. రిమైండర్ 0. ఇదంతా మనం చూసినట్టయితే ప్రాసెస్. ఈ 24 ఉంది కదా, ఈ ప్లేస్ని ఏమంటామంటే దీన్ని విభాజ్యం అంటాం. ఓకే, ఒక చెవి యువతలు ఉండేదాన్ని ఏమంటాం, ఈ పక్క చెవి భాజకం అంటాం, అంటే డివైజర్. విభాజ్యం అంటే డివైడెండ్. ఈ పక్క మనకు ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని భాగఫలం లేదా కోషియంట్ అంటాం. మనకి ఏమైనా మిగిలిందా, శేషం అనేది మిగిలితే అది మనకు శేషం అవుతుంది. ఏం మిగలకుంటే 0 అంటే దాన్ని నిశ్శేషంగా భాగించబడింది అని అర్థము భాజకం చేత. ఓకే, ఈ విధంగా మనము నేమ్స్ అనేవి కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో కూడా చెప్పాను, డివైడెండ్, డివైజర్, కోషియంట్, రిమైండర్. ఫార్ములా చూసినట్టయితే విభాజ్యం బై భాజకం ఈక్వల్ టు భాగఫలం అండి. 24/6 ఈక్వల్ టు 4 అంటే భాగఫలం ఎంత వచ్చింది మనకు 4. ఈ విధంగా మీకు అడుగుతారు ప్లేస్ కూడా, అంటే ఫార్ములా ఇస్తారు. విభాజ్యం ఇంటూ భాజకం ఈక్వల్ టు భాగఫలమా, విభాజ్యం బై భాగఫలం ఈక్వల్ టు భాజకమా, ఇది కూడా మనకు రైట్ అవుతుంది. 24/4 అయినా మనకు 6 వస్తుంది, 24/6 అయినా 4 వస్తుంది. నేమ్స్ చూసుకున్నట్టయితే మనకు విభాజ్యం బై భాజకం ఈక్వల్ టు భాగఫలం ఈజ్ ద రైట్.
శేషం కనుక 0 అయిందనుకోండి ఈ విభాజ్యం అనేది ఖచ్చితంగా నిశ్శేషంగా భాగించబడేది అని అర్థము. నెక్స్ట్ శాంపుల్ చూద్దాం. 30/6లో చూసినట్లయితే 30 అనేది విభాజ్యము, భాజకం అనేది 6 5 30 వెళ్తుంది కాబట్టి 5 అనేది భాగఫలము. ఏం మిగలేదు కదా, మొత్తంగా క్యాన్సిల్ అయిపోయింది. సో 0 అనేది రిమైండర్ శేషం. ప్రతి గుణకార రూపం అనేది 2 భాగాహార రూపాలను కలిగి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు 18/2 అంటే 2 9s 18 వెళ్తుంది. 18/9 9 2s 18. ఒక గుణకార భావం అనేది 2 × 9 = 18 అనేది 2 భాగాహార రూపాలుగా రాయవచ్చు. అది ఏంటి, 18/2గా అయినా రాయొచ్చు, 18/9గా అయినా రాయవచ్చు. 6 3s 18. ఓకే, 18/3 రాసినా మనకు 6 వస్తుంది, 18/6 రాస్తే మనకు 3 వస్తుంది. సో ఈ విధంగా 2 రూపాలుగా రాయవచ్చు. ఇది కూడా అంతే. కింది వానలో సరైనది సరికాందేది అని ఇస్తారు. ప్రతి గుణకార రూపం 2 భాగాహార రూపాలను కలిగి ఉంటుంది. ఈ వాక్యం సరైనదా కాదా అని అలా కూడా అడగచ్చు. ఏదైనా సంఖ్యను 1తో భాగించామనుకోండి, సపోజ్ 20 తీసుకుంటే 1తో భాగిస్తే ఎంత వస్తుంది, అదే సంఖ్య భాగఫలంగా రావడం జరుగుతుంది. అంటే అదే సంఖ్య. ఓకే, ఏదైనా సంఖ్యను అదే సంఖ్యచే భాగిస్తే 20 తీసుకున్నాం అనుకోండి, ఇదే సంఖ్యతో మళ్ళీ భాగిస్తే 21 × 20 ఒకటి భాగఫలంగా రావడం జరుగుతుంది. సో ఈ సెంటెన్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్, కప్ప 2 గంతుల్లో దూకుతుంది, ఉడత 3 అడుగులు దూకుతుంది ఒక దూకుడికి, ఇట్లా ఒకటి ఎగరడానికి. కుందేలు 5 అడుగులు, గుర్రం 15 అడుగులు, కంగారు 30 అడుగులు. కింద క్వశ్చన్స్ అనేటివి మనం చేయాలి, టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఇవి చాలా వరకు మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. కప్ప ఏం చేస్తుందంటే ఒకసారికి 2 అడుగులు అనేటివి ఎగురుతుంది. ఇలాగా కప్ప ఎన్ని గంతుల్లో 30కి చేరుతుందో కనుక్కోవాలి. 30/2 15 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అయినా రాయొచ్చు, లేదా 2 అడుగులు ఎగురుతుంది, ఎన్ని అడుగులో మనకు తెలియదు కాబట్టి x = 30. ఇలా కూడా మనం చూసుకుంటే x = 30/2 అంటే 15. ఉడత ఎన్ని గంతుల్లో 20 అడుగు చేరుతుంది. ఉడత ఒకసారి ఎంత ఎగురుతుంది, 3 అడుగులు ఎగురుతుంది. సో 27/3 3 9 27. కంగారు 2 గంతుల్లో ఏ సంఖ్యకు చేరుతుంది. కంగారు అనేది 2 గంతులు. ఇంతకు కంగారు ఒక గొంతులో ఎంత ఎగురుతుందండి, ఒక గంతుకి 30 అడుగులు ఎగురుతుంది. ఒక గంతుకి ఇది 30 అడుగులు ఎగిరిందంటే ఇంకొక గంతు అంటే 61 అడుగు చేరుతుంది. 2 గంతులు కదా ఇక్కడ మనకు చెప్పారు. సో ఎవరెవరు 10వ సంఖ్య వద్ద కలుస్తారు. ఇక్కడ మనం చూసినట్టయితే ఉడత 3 అడుగులు ఎగురుతుంది కదా ప్రతిసారి. సో అట్లా 3 3 3 ఎగరడంలో 5వసారి ఏమవుతుందంటే 15వ కాడికి వస్తుందండి. అదేవిధంగా 5. నెక్స్ట్ చూస్తే మనకు కుందేలు ఏం చేస్తుందంటే 5 సార్లు 5 గెంతుతుంది కదా, 5 5 5 అంటే 5 మూల 15 15 కాడ కలుస్తుంది. గుర్రం అండి ఒకేసారి 15కు దూకగలుగుతుంది, గెంతుతుంది. సో 15. ఈ 15 కాడ ఏవేవి కలుస్తున్నాయి, 3 5 15. ఒక రకంగా చూసినట్టయితే మీకు 15కి ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అంటే 3 × 5 3 5 15 5 3 15. సో ఈ నెంబర్స్ కలిగిన గెంతులు మాత్రమే ఇక్కడ కలుస్తున్నాయి. మీకు ఇంకా అర్థమై ఉంటుంది. ఫ్యాక్టర్స్ అండి ఉడత, కుందేలు, గుర్రం ఈ 3 కలవడం అనేది జరుగుతుంది 15వ సంఖ్య వద్ద. కుందేలు ఎప్పుడైనా 18వ సంఖ్య వద్ద ఉంటుందా. కుందేలు ఎన్ని గంతులు గెంతుతుంది, 5 5, ఇంకొక 5 10, ఇంకొక 5 15, ఇంకొక 5 20. ఇలాగ మనకు 5 టేబుల్లోనే కనిపిస్తుంది కానీ 18 కాడికి వచ్చే అవకాశం అయితే ఉండదు. సో నో. కుందేలు ఎన్ని గెంతులు, గుర్రం 1 గెంతుకు సమానము. కుందేలు 1 గెంతులో 5 గెంతుందండి, గుర్రం అయితే మనకు 15 అని చెప్పాము. కుందేలు అనేది ఎన్ని గెంతులు గెంతితే గుర్రానికి ఈక్వల్ అవుతుంది, 5 3 15. ఓకే, గుర్రం ఎన్ని గెంతులు, గుర్రం ఎన్ని గెంతులు కంగారుకు సమానం. కంగారు ఎంత అంటే 30 అండి, గుర్రం ఎంత అంటే మనకు 15. 15 × x = 13 30 15 2 30 అంటే 2 గెంతులు. కంగారు 1 గెంతుకు సమానం కావాలంటే గుర్రం 2 గెంతులు గెంతాలి. నెక్స్ట్, కప్ప ఉడత కలిసే అతి చిన్న సంఖ్య ఏది. కప్ప 2 గెంతులు గెంతుతూ పోతుంది. ఇక్కడ చూసినట్టయితే కప్ప 1 2 3 అండి. ఉడత చూసినట్టయితే 3 గెంతులు గెంతుతుంది ఒకసారికి. సో 6 6 కాడ కప్ప ఉడత కలుస్తాయి. ఓకే, ఈ ఒక రకంగా చూసినట్టయితే ఎల్సిఎం అనుకోవచ్చు. 2 × 3 2 3 6. ఓకే,
హరీష్ వద్ద 98 మొక్కలు ఉన్నాయి. అతను వాటిని 6 పాఠశాలలకు సమానంగా పంపిణీ చేయాలనుకున్నాడు. ప్రతి పాఠశాలకు ఎన్ని మొక్కలు లభిస్తాయి? మిగిలిన మొక్కలు ఎన్ని ఉన్నాయంటే 98 ఉన్నాయండి మొక్కలు అనేటివి. 6 పాఠశాలకు పంచాలి. ఓకే, 6 పాఠశాలకు అంటే డివైడెడ్ బై 6. 6 1 జా 6, 3 8, 6 ఇజ్ జా 36. ఇంకెన్ని ఉన్నాయి మనకి? 2. అంటే 16 పాఠశాలలకు 16 మొక్కలు పంచాడు. 6 పాఠశాలలు ఉన్నాయి కదా, ప్రతి పాఠశాలకు 16 మొక్కలు పంచాడు. మిగిలినవన్నీ ఎక్స్ట్రాగా 2 మొక్కలు అనేటివి ఎక్స్ట్రాగా మిగిలాయి. డైరెక్ట్ క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. 98/6 వేసుకొని 6 1 జా 6 ఇది 36, 2 మిగిలింది ఇంకా అని చెప్పి. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వకుండా కదా ఇలా వేసుకోండి. మీకు యాదమ్మ తన తోట నుంచి 5 కిలోల గులాబీ పువ్వుల్ని కోసి సంతలో అమ్మింది. దాని నిమిత్తం ఆమెకు ఎంత వచ్చింది? 960 వచ్చింది. 5 kgs అమ్మినందుకు 960 వచ్చిందండి. ప్రతి కిలోకు ఆమెకి ఎంత మొత్తం వచ్చింది అంటే 1 kgకి ఎంత అని లెక్క వేయాలి. క్రాస్ మల్టిప్లికేషన్ 960/5. ఓకే, 5 1 జా 5, 5 9 జా 45, 1 ఉంటుంది, 5 2 జా 10, 192. 1 kg 192 రూపీస్. ఒక పెట్టెలో 9 నారింజలను సర్దవచ్చు. 738 నారింజలను సర్దడానికి ఎన్ని పెట్టెలు కావాలి? ఒక పెట్టెలో 9 అయితే 738 నారింజలను సర్దడానికి ఎన్ని పెట్టెలు కావాలి? ఓకే, సేమ్ అండి. 738/9. 9 8 జా 72, 9 2 జా 18, 82 పెట్టెలు కావాలి. నెక్స్ట్ క్వశ్చన్. 700 మంది విద్యార్థులను 6 సమాన గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూపులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది మిగిలి ఉన్నారు? 700 మెంబర్స్ విద్యార్థులను 6 గ్రూప్స్గా చేస్తే ఒక్కొక్క గ్రూప్కి ఎంతమంది వస్తారంటే 1 6 1 జా 6, 6 1 జా 6, 4 ఉంటుంది, 4 0 అంటే 40, 6 6 జా 36, 116 మంది విద్యార్థులు ఉన్నారు. మిగిలింది ఎంతమంది? 4. 36 కదా, 40లోంచి 36 వెళ్తే 4. నెక్స్ట్ నోట్. ఏ సంఖ్య అయినా 2చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్యను ఏమంటామంటే సరి సంఖ్య అంటాం. ఎగ్జాంపుల్ 2 1 జా 2 క్యాన్సిల్ అవుతుంది కదా, 4. 2తో 2 2 జా 4, 6 2 3 జా 2 4 జా 8, 10 2 5 జా 2 1 జా 2 2 జా 2 1 జా. లాస్ట్ మనకు 2 4 0 2 4 6 8 0 వచ్చినటువన్నీ మనకి ఏమవుతాయంటే 2తో నిశ్శేషంగా భాగించబడతాయి. ఇలాంటి వాటిని ఏమంటామంటే సరి సంఖ్యలు లేదా ఈవెన్ నెంబర్స్ అంటాము. ఓకే, మీకు కావాలంటే 9th 10th లింక్ టాపిక్స్ డిఎస్సి ఎస్సిటీ సంబంధించి కూడా మీకు సపరేట్ కావాలన్నా సపరేట్ కోర్సు ఉందండి మన యాప్లో, పర్చేస్ చేసుకోండి కావాలంటే కనుక. అదేవిధంగా పిఐఈ ఓన్లీ పిఐఈ కావాలన్నా కూడా మీకు సపరేట్ కోర్స్ ఉంది, పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏదైనా సంఖ్య 2తో భాగించలేదు అనుకోండి, ఇప్పుడు 3 ఉంది, 2తో భాగిస్తుందా? నిశ్శేషంగా భాగించలేదు, 1 మిగులుతుంది. సో ఇలాంటి వాటిని మనము ఆడ్ నెంబర్స్ లేదా బేసి సంఖ్య అంటాం. ఏ సంఖ్య అయితే నిశ్శేషంగా భాగించబడలేదో 2తో వాటిని మనం బేసి సంఖ్య అంటాం. ఓకే, క్రింది వానిలో సరి సంఖ్య ఏదో కనుక్కోవాలి. ఈజీ. సరి సంఖ్య అంటే ఏమని చెప్పాము? 2తో భాగించబడుతుంది. ఇక్కడ మీకు ప్రతిదీ 2తో భాగించబడాలంటే టైం వేస్ట్ చేసుకోకుండా లాస్ట్ డిజిట్ అనేది చూసుకోండి. 2తో ఏది భాగిస్తుంది? 4 అనేది 2తో భాగిస్తుంది. సో 4 అనేది 784 అనేది సరి సంఖ్య. మిగతా 5 అనేది 2తో భాగించబడదు నిశ్శేషంగా. సో రాంగ్ ఆన్సర్. 3 అనేది కూడా రాంగ్ ఆన్సర్. క్రింది వాణిలో బేసి సంఖ్య ఏది? ఇది లాస్ట్లో నెంబర్ చూసుకోండి. 0 ఉంది, ఇది 2తో భాగిస్తుంది. 6 ఉంది, భాగిస్తుంది. 7 అనేది 2తో భాగించలేదు. సో అందువల్ల మనకి 237 అనేది బేసి సంఖ్య. ఒక వారంలో 7 రోజులు, సంవత్సరంలో 365 రోజులు కలవు. అయితే సంవత్సరంలో ఎన్ని వారాలు కలవు? అదనపు రోజులు ఎన్ని కలవు కనుక్కోవాలి. 365 రోజుల్లో వారాలు కనుక్కోవాలండి. అంటే 7 రోజులు కలిసి ఒక వారం కదా. సో చూస్తే మనకి 7 5 జా 35, 7 2 జా 14, ఇంకా ఒక ఆడ్ డే మిగులుతుంది. అంటే 52 వారాలు, ఒక అదనపు రోజు. నెక్స్ట్ 40 మీటర్స్ రిబ్బన్ను 9 ముక్కలుగా కత్తిరిస్తే ప్రతి ముక్క పొడవు ఎంత? 40/9. 40 మీటర్స్ ఉన్నటువంటి దాన్ని 9 భాగాలు కట్ చేయాలి కాబట్టి 40/9. 9 4 జా 36.0,
9 4 జా 36 అండ్ సో ఆన్ అవుతూ ఉంటుంది. సో 4.4 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక్కొక్కటి 4.4 మీటర్ వస్తుంది. అలాంటివి 9 ముక్కలు వస్తాయి. 73 చక్రాలను ఉపయోగించి ఎన్ని రిక్షాలు తయారు చేయవచ్చు? రిక్షాలకి ఎన్ని కావాలి? 3 చక్రాలు మాత్రమే సరిపోతాయి. సో 72/3 24 రిక్షాస్ అనేటివి తయారవుతాయి. రెండు సంఖ్యల లబ్ధం ఈక్వల్ టు 168. ఒకటి 4 అయితే రెండవది ఎంత? రెండు సంఖ్యల లబ్ధం అంటే ఏంటి? ఇంటూ 168 అయితే ఒకటేమో 4 అంట, ఇంకొకటి ఎంత? x ఈక్వల్ టు 168. ఈ పక్క ఇంటూలో ఉన్నది పక్కకి వెళ్ళిపోతే బైలోకి అవుతుంది. 4 4 జా 16, 4 2 జా 8 అంటే 42. ఇంకో సంఖ్య ఏంటి? 42. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ లెసన్ 7th దత్తాంశ విశ్లేషణలో ఇది తప్ప మనకి ఏది లేదు బిట్టుగా వచ్చేది. వీటిని ఏమంటామంటే మనం గణన చిహ్నాలు అంటాము. 1 2 3 4. ఇంకా 5 నెంబర్ని గీయాలంటే మనం ఒకటి ఇలాగా క్రాస్గా గీయడం అనేది జరుగుతుంది. ఇలాగ మనం గుర్తులు పెట్టుకునే వాటిని మనం గణన చిహ్నాలు అంటాం. ఓకే, నెక్స్ట్ లెసన్ 8th సమాన వాటాలు. రెండు సగాలు కలిస్తే ఒక పూర్తి అవుతుందండి. ఇది పూర్తి అనుకోండి. ఇదండి హాఫ్ అంటే హాఫ్ని దేంతో సూచిస్తాం? 1/2తో సూచిస్తాం. దీన్ని ఏమంటామంటే 1/2 అని పిలుస్తాం. ప్రతి సగభాగాన్ని ఈ సగభాగాన్ని మళ్ళా సగము, ఈ సగభాగాన్ని మళ్ళా సగం కోసామనుకోండి, అప్పుడు ఒక భాగం ఏమవుతుందంటే పావు భాగం అవుతుంది. అంటే 4/1 అని అర్థం. 1/4 1 2 3 4లో ఒక భాగము అని అర్థం. అంటే పావు భాగము అంటాం. ఓకే, దీన్ని 1/4తో సూచిస్తాం. దీన్ని ఏమంటాం? 1/4 అని పిలుస్తాం. సగంలో సగభాగాన్ని ఏమంటామంటే పావు భాగం అంటాం. ఇది సగం అండి, సగం కదా. ఈ సగంలోనూ మళ్ళీ సగభాగం పావు భాగం అదే అంటే మనం అంటున్నాం 1/4తో సూచిస్తాం. 4 పావులు కలిసి ఏమవుతుందంటే ఒక సర్కిల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మన చుట్టూ ఉన్న ఆకారాలు. సమతల ఆకార వస్తువులు ఏమవుతాయంటే జారుతాయండి, సమతలంగా ఉండేటివి. యాక్చువల్లీ మనకి ఇక్కడ సపోజ్ బుక్ చూసుకుంటే బుక్కుని ఒక జారే బండ మీద పెట్టి బుక్కుని ఆడ పెట్టామనుకోండి, సమతలంగానే జారుతుంది. వక్రతల ఆకార వస్తువులు ఏమవుతాయి? దొర్లుతాయి. జారే బండ మీద బాల్ పెట్టామనుకోండి, దొర్లుకుంటూ వస్తుంది. ఇది దొరలడం అంటాము. బుక్ పెడితే వస్తుంది కదా చిన్నగా జారుతూ, దాన్ని జారడం అంటాం. నెక్స్ట్ క్యూబు లేదా క్యూబాయిడ్ ఏదైనా తీసుకోండి. చూసినట్టయితే మనకు ఈ చుక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం మూలలు అంటాం లేదా శీర్షాలు అని కూడా అంటాం. ఒకటైతే శీర్షం అంటాం, ప్లూరల్ ఫామ్ ఏంటంటే శీర్షాలు. మూలం లేదా మూలాలు అని కూడా అంటాం. ఇలాగ ఇవేం చేస్తాయంటే మనకు రెండు అంచుల్ని కలుపుతాయి. అంచు అంటే ఏంటంటే గీత. ఈ పుల్లలు ఉన్నాయి కదా గీతలు, వీటిని అంచులు అని అంటాం. రెండు అంచుల్ని కలుపుతుంది ఏంటంటే మనకు మూలం లేదా శీర్షం. రెండు అంచులు కలిసే భాగాన్ని ఏమంటాం? శీర్షం అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఈ పై భాగం అంతా ఉంటుంది కదా, ఇదంతా ఏంటంటే తలం. ఇదొక తలం, ఇదొక తలం, కింద ఉండి ఇదొక తలం, నాలుగోది ఇదొక తలం, ఆ సైడ్ ఉంటుంది కదా ఆ సైడ్ అదొక తలం, ఈ సైడ్ ఇదంతా ఉంది కదా ఇదొక తలం. 6 తలాలు ఉన్నాయి. ఇదంతా ఏమవుతుందంటే ముఖం అని కూడా అంటాం. ముఖం అంటాం లేదా తలం అని కూడా అంటాం. ఇంకా అంచులు అంటే ఏంటంటే ఈ గీతలు ఏమంటామంటే అంచులు అంటాం. రెండు ముఖాలు, ఇదొక ముఖం, ఈ పైన ఒక ముఖం, ఈ రెండు కలిసే చోటు ఏంటి? దీన్ని ఏమంటాం? అంచు అని అంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ మూలాలు చూసినట్టయితే ఎన్నున్నాయి? క్యూబ్ లేదా క్యూబాయిడ్ ఏదైనా తీసుకోండి, రెండిటికి మనకు సేమ్గానే ఉంటాయి. మూలాలు కానీ అంచులు కానీ మొఖాలు కానీ 1 2 3 4 5 6 7 8 8 మూలాలు అనేటివి ఉన్నాయి. అంచులు ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 అంచులు ఉన్నాయి. అంచులు అంటే ఏం చెప్పాను? గీతలు అనే చెప్పాను. నెక్స్ట్ ముఖాలు చూద్దాం. 1 అంటే ఇదంతా ఒక ముఖం, ఆ పక్క రెండో ముఖం, ఈ పక్కదంతా కలిసి ఇంకొక ముఖం అవుతుంది. ఇది 4, పైన ఒక ముఖం, కింద అంతా 6 ముఖాలు, 8 మూలలు, 12 అంచులు, 6 ముఖాలు అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ సౌష్ఠవం మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఇక్కడ
సమాన సగభాగాన్ని ఏమంటామంటే సౌష్ఠవం అంటాం. ఓన్లీ సగభాగం కాదండి, ఈ పక్క ఏదైతే ఉందో ఆ పక్క కూడా మనకు ఆ సగభాగమే ఉండాలి. సో దాన్నే మనం సౌష్ఠవం అంటాం. ఎగ్జాంపుల్, సగభాగం చేసాం, ఈ పక్క ఎంతైతే ఉందో ఈ పక్క అంతే ఉండాలి, దాన్నే మనం అప్పుడే సౌష్ఠవం అంటాం. సపోజ్ ఈ పక్క ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది మనకి ఈ పక్క కూడా. బి చూడండి, మనం ఇక్కడ అడ్డంగా గోయాల్సి వస్తుంది, ఈ పక్క ఏది ఉంటుందో ఈ పక్క అదే ఉంటుంది. సో సౌష్ఠవ రేఖ అంటాం దీన్ని. ఈ రేఖని ఇలా విభజించే రేఖని సౌష్ఠవ రేఖ అంటాం. ఒకవేళ బీని ఇట్ట కోసామనుకోండి, ఇది ఈక్వల్గా లేవు. సో సౌష్ఠవ రేఖ నిలువు రాదు, బీకి ఒకటే సౌష్ఠవ రేఖ వస్తుంది. ఆ విధంగా చూసుకుంటే ట్రయాంగిల్కి ఎన్ని సౌష్ఠవ రేఖలు ఉన్నాయంటే 1 సగభాగాలు చేసింది కదా, 2 ఈ పక్క సగభాగం ఈ పక్క సగభాగం, 3 ఈ పక్క సగభాగం ఈ పక్క సగభాగం. నేను లైన్ చక్కగా రాలేదు కానీ మామూలుగా గీసారంటే కనుక చక్కగా వస్తుంది. ఓకే, 1 2 3 ఎన్ని రేఖలు? 3 సౌష్ఠవ రేఖలు అనేటివి ఉన్నాయి ట్రయాంగిల్కి. అదే సర్కిల్కి అయితే 1 సౌష్ఠవ రేఖ, ఈ పక్క ఈక్వల్ అండి. ఇంకొకటి ఇప్పుడు ఈ పక్క మొత్తం ఇదంతా సమానం. సో 2 ఏ పక్క అయినా గీసుకోండి, మీకు ఈ పక్క సమానమే వస్తుంది. ఇలాగ ఎన్ని గీయచ్చు అంటే రౌండ్కి, సర్కిల్కి అనంతం గీయచ్చు, ఎన్నైనా గీసుకోవచ్చు, ఇన్ఫినిటీ. నెక్స్ట్ నాన్ వర్బల్ సిరీస్కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇక్కడైతే మనకు థర్డ్ క్లాస్ సంబంధించి ఇచ్చారు, అందుకే ఇవి చాలా ఈజీగా ఉన్నాయి. హై స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ మనకు చాలా కష్టంగా. ఇప్పుడు ఎవరీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి చాలా వరకు నాన్ వర్బల్ సిరీస్ అయితే అడుగుతూనే ఉన్నారు. ఇక్కడ చూద్దాము. 1 అండి, 2 లైన్స్ వచ్చాయి. నెక్స్ట్ 3 4 5 6, ఒకటేమో ఇలా నిలువుగా, ఒకటేమో అడ్డంగా గీసుకుంటూ వెళ్ళాం. నిలువు అడ్డం నిలువు అడ్డం, ఈ విధంగా సిరీస్ ఫాలో అవుతుంది. సో దాన్ని బట్టి మనము వచ్చిన ఆన్సర్ ఏదో మనం రాయాల్సి ఉంటుంది. 1 బాక్స్, 2 బాక్సులు, 3 బాక్సులు, ఇక్కడ డాష్ ఇచ్చారు అంటే 4 బాక్సులు 5 బాక్సులు వస్తాయి నెక్స్ట్. ఓకే, ఈ విధంగా ఇక్కడ చూడండి, ఒక పుల్ల ఒక రెక్కే ఉంది, ఈ పక్క 2 సార్లు ఉంది, ఇంకో దానికి ఇంకొకటి ఎక్స్ట్రా. సో డాష్లో ఏం రావచ్చు? ఇంకొక రెక్క ఎక్స్ట్రా రావచ్చు. దీంతో పోల్చుకుంటే ఇంకో రెక్క ఎక్స్ట్రా నెక్స్ట్ డాష్లో. ఓకే, ఈ విధంగా 1 ట్రయాంగిల్, 2 3 4 5 ట్రయాంగిల్స్. సో ఈ విధంగా బాక్స్ 1 లైన్, 2 లైన్స్, 3 లైన్స్, 4 లైన్స్, 5 లైన్స్. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ నాన్ వర్బల్ సిరీస్ టైప్లో కూడా ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లెసన్ కొలతలండి. పొడవును కొలవడానికి మనము ఏం యూజ్ చేస్తామంటే మీటర్స్ని యూజ్ చేస్తాం. మీటర్స్ని దీంతో సూచిస్తాం, మీ అనేది సూచిస్తాం. ఇంగ్లీష్లో అయితే ఎండి అనేది మనం సూచిస్తాము. చిన్న పొడవుల్ని కొలవడానికి అయితే మనము సెంటీమీటర్స్ యూజ్ చేస్తాం, సిఎం అంటాము. ఓకే, సిఎం సెంటీమీటర్స్ని ఉపయోగిస్తాం. ఈ సెంటీమీటర్స్ చూసినట్టయితే ఏదైనా 2 వరుస సంఖ్యలు సూచించే గీతల మధ్య ఉండేటువంటి దూరాన్ని మనం ఏమంటామంటే 1 సెంటీమీటర్ అంటాం. చూడండి, ఇక్కడ లైన్ 1 2 3 4 5, 1 2 3 4 5, మళ్ళీ ఇక్కడ 1 2. ఈ 0 నుంచి 1 వరకు ఉన్నటువంటి ఈ 10 భాగాలనే ఏమంటామంటే 1 సెంటీమీటర్ అంటాం. 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 mm అండి. ఓకే, ఇక్కడ 10 ఉంటాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ నుంచి ఇంతవరకు ఉండేదాన్ని ఇది ఒక 1 సెంటీమీటర్. ఓకే, అదే చెప్పారు ఇక్కడ. ఏదైనా 2 వరుస సంఖ్యలను సూచించే గీతల మధ్య ఉండేటువంటి దూరాన్ని మనము 1 సెంటీమీటర్గా చెప్పుకుంటాము. ఓకే, ఈ రెండింటి మధ్య ఈ అంకెలు వరుస సంఖ్యలు కదా, 1 2 అనేది వరుస సంఖ్యలు. ఈ రెండింటి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటాం? 1 సెంటీమీటర్ అని పిలుస్తాం. నెక్స్ట్, క్రికెట్ బ్యాట్ యొక్క పొడవు సుమారుగా ఎంత ఉంటుందంటే 1 మీటర్ పొడవు అనేది ఉంటుంది. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. నెక్స్ట్, 1 అడుగు, ఒక అడుగు ఈక్వల్ టు 12 ఇంచెస్, 12 అంగుళాలు అని చెప్పచ్చు. మనకి ఇది టెక్స్ట్ బుక్లో 1 ఇంచ్ ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్గా చూసుకోవచ్చు. ఇదైతే మన టెక్స్ట్ బుక్ లేదు, నేను చెప్తున్నాను. ఇక్కడ 1 ఇంచ్ వాల్యూ ఎంత అంటే 2.5 సెంటీమీటర్స్ అండి. 1 అడుగు ఎంత అంటే మనకు 12 అంగుళాలని ఇచ్చారు, అంటే 12 ఇంచెస్ అని చెప్పి. వస్తువుల బరువును కొలవడానికి ఏం యూజ్ చేస్తాం? కిలోగ్రామ్స్ యూజ్ చేస్తాం, అంటే కేజీస్ అంటాము. కేజీ అనేది యూజ్ చేస్తాం. 1 కేజీ ఈక్వల్ టు ఎంత అంటే 1000 గ్రామ్స్ అండి. ఇక్కడ గ్రామ్స్ అంటే ఏంటంటే మనకు కేజీ కన్నా తక్కువగా ఉన్న బరువులను కొలవడానికి మనము గ్రామ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, 1 కేజీ ఈక్వల్ టు 1000 గ్రామ్స్. 1 కిలోమీటర్ ఈక్వల్ టు 1000 మీటర్స్. నెక్స్ట్,
ద్రవాల పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగించే పరిమాణం ఏదంటే మనకు కొలత ఏదంటే లీటర్స్ అండి. ద్రవాల పరిమాణాన్ని కొలవడానికి మనం లీటర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ ఒక పాత్రలో మనకు ఎంత ద్రవం అయితే పరిమాణం పడుతుందో దాన్ని ఏమంటామంటే ఆ పాత్ర పరిమాణం అంటాం. ఒక పాత్రలో పట్టేటువంటి ద్రవం పరిమాణాన్ని ఆ పాత్ర పరిమాణం అని అంటాము. తక్కువ పరిమాణం గల ద్రవాలను కొలవడానికి మనము మిల్లీ లీటర్లని యూజ్ చేస్తూ ఉంటామండి. ఓకే, ఇక్కడ మనకు అన్నీ తెలుసుకున్నాము. బరువుల గురించి జస్ట్ మనం ఇక్కడ సింబల్స్ అనేటివి మాత్రమే ఈ లెసన్లో ఇవ్వడం జరిగింది థర్డ్ క్లాస్ సంబంధించి. నెక్స్ట్ క్యాలెండర్ సంబంధించి చూసినట్టయితే 31 రోజులు మాత్రమే కలిగిన నెలల పేర్లు రాయండి అని ఇచ్చారు. జనవరి, మార్చ్, మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ ఇవన్నీ మనకు 31 డేస్ కలిగి ఉంటుంది. 30 డేస్ కలిగి ఉండేటివి ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, నవంబర్. ఓకే, నెక్స్ట్ డేట్ చూసినట్టయితే మనకు ఇదైతే మనకు స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు. ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ మనకు డేని తెలియజేస్తుంది, రోజుని. నెక్స్ట్ మనకు నెలను తెలియజేస్తుంది, మంత్. 8 అనేది మంత్. 1947 ఇది మనకు సంవత్సరం లేదా ఇయర్ని తెలియజేస్తుందండి. నెక్స్ట్ గంట. ఒక గంట అంటే ఎంత అంటే మనకు 60 నిమిషాలు. అంటే ఎలా అంటే మనకి ఇక్కడ ఒక గంట అంటే ఎలా లెక్కేస్తామంటే నిమిషాల ముళ్ళు ఉంది కదా, అంటే పెద్ద ముళ్ళు ఉంది కదా, ఇది ఒక రౌండ్ వేసి వచ్చిందంటే దాన్నే మనము ఒక గంట అనే లెక్కలో తీసుకుంటాం. నిమిషాల ముళ్ళు ఒక భ్రమణం పూర్తి చేయడాన్ని మనం ఒక గంటగా తీసుకుంటాము. ఒక గంటకి 60 నిమిషాలు అనేటివి ఉంటాయి. పొడవు ముళ్ళు ఏమంటామంటే నిమిషాల ముళ్ళు అంటాం. పొట్టి ముళ్ళుని గంటలను సూచిస్తుంది కాబట్టి గంటల ముళ్ళు అని పిలుస్తామండి. ఇది మనకు సంబంధించి దీంతో మనకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. ఈ పీడిఎఫ్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది టెలిగ్రామ్లో. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలంటే నోట్స్ అయినా రాసుకోండి, జిరాక్స్ అయినా తీర్చుకోండి. అంతకన్నా ఫస్ట్ మీరు వీడియో విన్న తర్వాత ప్రాక్టీస్ చేయండి. మన థర్డ్ క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథ్స్ అనేది మీకు ఇక్కడ యాప్లో అప్లోడ్ చేస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే తెలుగు కూడా థర్డ్ క్లాస్ సంబంధించి తెలుగు ఏదైతే ఉందో అది కూడా మీకు ఆల్రెడీ వీడియో క్లాస్ కూడా షేర్ చేశాను. టెస్ట్ సిరీస్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అదేవిధంగా థర్డ్ ఈవీఎస్ కంప్లీట్ అయింది. థర్డ్ క్లాస్ సంబంధించి ఇంగ్లీష్ కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. వీడియో క్లాసెస్ యూట్యూబ్లో ఉన్నాయి. టెస్ట్ సిరీస్ అయితే మీరు ప్యారలల్గా ఇలాగ ప్రాక్టీస్ చేసుకోండి. ఈ వీడియోతో థర్డ్ క్లాస్కి సంబంధించి ఈవీఎస్, మ్యాథ్స్, ఇంగ్లీషు, తెలుగు అనేది ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాం. సేమ్ ఇదే విధంగా అండి ఫోర్త్ కూడా ఇలాగా సబ్జెక్ట్ వైజ్ రావడం జరుగుతుంది. ఈ విన్నటువంటి సబ్జెక్ట్స్ అన్నీ మీరు యాప్లో ప్రాక్టీస్ చేసుకుంటే సిరీస్ ఈ విధంగా మీకు థర్డ్ నుంచి 8th వరకు మొత్తం అందివ్వడం జరుగుతుంది మన యూట్యూబ్లో. సో కంపల్సరీ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమన్నా ఫర్దర్ డౌట్స్ ఉంటే కనుక కోర్సు గురించి 9441874218 నెంబర్కి కాల్ చేయండి.